అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్ విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ జేఎన్‌టీయూ మెట్రో హైదరాబాద్. ఈరోజు మనము పన్ను గనక మిస్ అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మిస్సింగ్ టూత్ అనేది తెలుసుకుందాం. ఎప్పుడైతే పన్ను గనక మిస్ అయింది అనుకోండి, ఆ పన్ను ఎక్కడైతే మిస్ అవుతుందో మనం ఫస్ట్ అటువైపు తినటం అనేది మానేస్తాము. ఆపోజిట్ సైడ్ అనేది స్లోగా తినటం అనేది స్టార్ట్ చేస్తాం. అదే కాకుండా ఒకవేళ ముందు పన్ను మిస్ అయిందనుకోండి, అది కాస్మెటాలజికల్‌గా అంటే చూడటానికి బాగోదు అని మనం మాట్లాడేటప్పుడు మాట అనేది స్పష్టంగా ఉండదు. సో అది జనరల్‌గా తొందరగా రీప్లేస్మెంట్ చేయించుకుంటూ ఉంటారు ముందు పన్ను కనుక మిస్ అయితే. కానీ వెనక పన్ను కనుక మిస్ అయితే అది డిలే చేస్తూ ఉంటారు. ఆ డిలే చేయటం వల్ల చాలా ఇబ్బందులు అనేది ఫేస్ అవుతారు. సో ఏమేమి ఇబ్బందులు ఫేస్ అవుతారంటే ఫస్ట్ ఎక్కడైతే పన్ను ఇప్పుడు లైన్‌గా పళ్ళు ఉన్నాయనుకోండి 3 పళ్ళు, ఒక పన్ను మిస్ అవ్వటం వల్ల ఈ పక్కనున్న పళ్ళు డ్రిఫ్ట్ అవుతాయి. డ్రిఫ్టింగ్ అంటే పక్కకి వాలుతూ ఉంటాయి అన్నమాట. ఆ గ్యాప్‌లోకి స్లాంటింగ్‌గా చేరుతూ ఉంటాయి. ఆ స్లాంటింగ్‌గా చేరటం వల్ల దాని పక్కనున్న పన్నుకి దీనికి కనెక్షన్ అనేది కాంటాక్ట్ అనేది మిస్ అవ్వటం వల్ల అక్కడ గారబట్టడము, ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వటము, తర్వాత పన్ను పుచ్చటం అనేది జరిగింది. సో అది సేమ్ ఆర్చ్‌లో జరిగే ప్రాబ్లము. అదే ఆపోజిట్ ఆర్చ్‌లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు పై పన్నుకి కింద పన్నుకి స్టాపర్ లాగా, పై పన్నుకి కింద పన్ను ఎక్కడి వరకు ఆగాలి అనేది ఒక స్టాపర్ లాగా రెస్ట్ పొజిషన్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆపోజిట్ పన్ను కనుక ఊడిపోతుందో సో ఈ స్టాపర్ అనేది ఉండదు కాబట్టి సో గ్రాడ్యువల్గా పన్ను అనేది కిందకి జరుగుతూ ఉంటుంది. దాన్ని సూప్రా ఎరప్షన్ అంటాము. సో అదనేది ఆపోజిట్ ఆర్చ్లో జరుగుతుంది. తర్వాత థర్డ్ థింగ్, ఇవి ఇట్లా డ్రిఫ్ట్ అవ్వటం వల్ల ఆ పళ్ళకి అక్లూజల్ బైట్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఆ పళ్ళు అనేది అబిఫ్రాక్షన్ అంటే ఆ కస్పల్ ఎడ్జెస్ అనేది అరుగుతూ ఉంటాయి. ఇంకా ఫోర్త్ పాయింట్ ఏమవుతుంది అంటే ఏదైతే మన ఈవెన్చువల్గా అండ్ అన్ఈవెన్గా ఫుడ్ తినడం వల్ల టీఎంజే పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఆ టీఎంజే పెయిన్ లాంగ్ స్టాండింగ్గా మనం వదిలేయటం వల్ల సో అన్రిపేరబుల్ అంటే మనం రిపేర్ చేయలేనంత టీఎంజే జాయింట్ వచ్చేసి సో నవలటానికి కూడా నొప్పి వచ్చే సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం పన్ను అనేది రీప్లేస్మెంట్ చేసుకోవాలి. సో పన్ను రీప్లేస్మెంట్లో చాలా మొడాలిటీస్ ఉంటాయి. మనం ఫిక్స్డ్ రూపంలో ఇంప్లాంట్కి వెళ్ళొచ్చు. ఒకవేళ పక్కనున్న పళ్ళు కనుక డ్యామేజ్ అయ్యి వాటికి రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలన్నప్పుడు ఎఫ్పీడీకి వెళ్ళొచ్చు. లేదు మనకి ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది ఉంది అన్నప్పుడు మనం రిమూవబుల్కి వెళ్ళొచ్చు. ఏదైనా కావచ్చు, మనం టైం లేకపోయినా సరే, లేదు ప్రొసీజర్ వల్ల భయం ఉన్నా లేకపోతే కాస్ట్ లేకపోయినా ఫస్ట్ థింగ్ మీకున్న సినారియోని బట్టి రీప్లేస్మెంట్ అనేది తొందరగా చేయించుకుంటే బెటర్. ఎందుకు అంటే నేను ఇందాక మాట్లాడినట్టు సూప్రా ఎరప్షన్ అవ్వచ్చు, పళ్ళ మధ్యలో గ్యాప్ కావచ్చు. దాంతోపాటు దేనికైనా పన్ను యొక్క రూట్ ఉండడం వల్ల ఆ బోన్కి స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే పన్ను మిస్ అవుతుందో అక్కడ ఉన్న బోన్ స్టిమ్యులేషన్ ఉండదు కాబట్టి అక్కడ ఉన్న బోన్ హైట్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఆ హైట్ తగ్గటం అనేది మీరు జనరల్గా ఒక పన్ను 2 పన్నులు పోయినప్పుడు తొందరగా అబ్జర్వ్ చేయలేదు. అది ఎలా మీరు ప్రాక్టికల్గా చూడగలరు అంటే ఎవరికైనా ఒక మల్టిపుల్ టూత్ మోర్ దెన్ 5-6 టూత్ పోయిన వాళ్ళని కనుక మీరు గమనిస్తే ఇక్కడ చిన్ ముందుకు రావటము, ఇక్కడ దవడ అంతా సన్నగా అవ్వటము, బుగ్గలు ఇట్లా జారిపోయినట్టు ఉండటం చూస్తారు. అదేంటి అంటే బోన్ రిజార్ప్షన్. ఎందుకు రిజార్బ్ అవుతుందంటే రూట్ పార్ట్ ఉండదు కాబట్టి, పన్నే లేదు కాబట్టి, దానికి రూట్ పార్ట్ ఉండదు కాబట్టి, స్టిమ్యులేషన్ లేదు కాబట్టి బోన్ రిజార్బ్ అవుతుంది. సో ఎప్పుడు 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత మనము రీప్లేస్మెంట్ చేయించుకునే బదులు ఎర్లీగా రీప్లేస్మెంట్ చేయించుకోవటం వల్ల బోన్ అరగటం, ఎదురు పన్ను జారటం, లేదంటే పళ్ళ మధ్యలో సందులు రావటం అవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో మీరు ఎర్లీగా చేయించుకోవటం వల్ల కాస్ట్తో పాటు ఇవన్నీ తగ్గుతాయండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పన్ను కనుక ఏదైనా రీజన్ వల్ల ఊడితే వెంటనే రీప్లేస్మెంట్ చేయించుకోవటం బెటర్. సో దీని రిలేటెడ్ ఏదైనా అంటే ఎటువంటి రీప్లేస్మెంట్ బెటర్, ఎన్ని సిట్టింగ్స్ పట్టిద్ది, పెయిన్ఫుల్లా లేదా అటువంటి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మాకు కమెంట్ రూపంలో కానీ మాకు కాల్ చేసి కానీ అడగచ్చు. థ్యాంక్ యూ.